హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేసే రెసిపీ ఆలు టమాటో కర్రీ అండి. అన్నంలోకైనా చపాతీలకైనా సూపర్గా ఉంటుంది. ముందుగా ఒక 1/2 kg ఆలుగడ్డలను తీసుకొని పొట్టు తీసేసుకొని మీడియం సైజులో కట్ చేసుకోవాలండి. ఆలూని బాయిల్ చేయాల్సిన అవసరం ఏమీ లేదండి. మనం ఇలా పచ్చిగా వేసుకున్న కర్రీకి చాలా టేస్టీగా వస్తుంది. చూడండి, ఇలా అన్ని ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్, స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకొని కాస్త చిటపటలాడుతూ ఉండగానే సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, కాస్త ఎక్కువ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేసుకుంటే గ్రేవీ అనేది మనకు చక్కగా వస్తుంది. 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ వేసుకోవాలి. చూడండి, ఇది ఎల్లిపాయ, లవంగం, ఇలైచీ కలిపి దంచిన పేస్ట్ అండి. ఈ పేస్ట్ వేయడం వల్ల కూడా మంచి మసాలా ఫ్లేవర్ వస్తుందండి కర్రీకి. కాస్త పసుపు వేసుకుందాం. పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇందులోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకొని కలుపుకుందాం. ఈ కర్రీ అనేది ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల ముక్కలు తొందరగా మగ్గుతాయి, టేస్ట్ కూడా మంచిగా ఉంటుందండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 3 to 5 minutes వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఆలు కర్రీ మంచిగా ఉడుకుతుంది, ఫ్రై అయ్యి టేస్ట్ చాలా ఎక్కువగా ఉంటుందండి. కర్రీకి పచ్చి పచ్చిగా ఉండకుండా మంచి టేస్టీగా వస్తుంది. చూడండి, మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా. ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి. మరొకసారి మొత్తం మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు కారపొడి వేసుకోవాలి. తగినంత ఉప్పును వేసుకోవాలండి. తర్వాత 1 స్పూన్ వరకు పచ్చి ధనియాల పొడి వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయడం వలన కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది, మంచిగా ఫ్రై అవుతాయండి. మరొకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలండి. టమాటాను ఆలు రెండు కలిపి మంచిగా ఉడుకుతూ ఉంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా కలుస్తాయి. చూడండి, మంచిగా ఫ్రై అయింది కదా. కలిపేసుకొని మరొక్కసారి ఇందులోకి ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి గ్రేవీ కోసం. మళ్ళీ ఆలు కూడా మంచిగా ఉడుకుతుంది వాటర్ యాడ్ చేయడం వల్ల. మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలండి. ఒక 5 to 6 minutes వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. మంచిగా గ్రేవీ చిక్కపడుతూ ఉంటుంది, ఆలు కూడా మంచిగా ఉడుకుతుందండి. మరొక్కసారి మూత పెట్టేసుకొని దగ్గరికి వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. చూడండి, మంచిగా ఉడికింది, గ్రేవీ కూడా దగ్గరికి వచ్చేసింది కదా. ఆలు ముక్కలు కూడా పూర్తిగా ఉడికాయండి. ఇప్పుడు ఇందులోకి మనం కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. ఈ కర్రీ సింపుల్ అండ్ బెస్ట్గా ఉంటుందండి. రైస్లోకైనా చపాతీలోకైనా చాలా సూపర్గా ఉంటుందండి. ఆలుగడ్డలు ఉడకపెట్టాల్సిన పని లేకుండా ఈజీగా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.